అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు, భరత్ గారు దావోస్కు వెళ్ళి ఒక 2 రోజుల క్రితం తిరిగి రావడం జరిగింది. ఈ రాష్ట్ర రోజుల కిందట మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని అనేకమైన కంపెనీలు మళ్ళా మన ఏపీకి తీసుకొని రాబోతున్నారు. అక్కడ -6 డిగ్రీస్ చలిలో 75 ఏళ్ళ ఒక యువ ముఖ్యమంత్రి కనీసం స్వెటర్ లేకోకుండా అనేకమైనటువంటి సీఈఓలతో అయితేమి అక్కడ ఉండే కంపెనీ ఎండీలతోనూ వీళ్ళతో మాట్లాడి అనేకమైన కంపెనీలు మన ఏపీకి తీసుకొని రాబోతున్నారు. దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 7 నెలల కాలంలోనే మన ఏపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అగ్రిమెంట్లు అయినాయి. మళ్ళా పునర్వైభవం రాబోతోంది. గత 5 ఏళ్లలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక కంపెనీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఒక ఉద్యోగం, కొత్త ఉద్యోగం తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు 7 నెలల కాలంలోనే గతంలో ఐటీ ఎట్లయితే డెవలప్ చేశారో హైదరాబాద్లో, ఈసారి 2047 విజన్ పెట్టుకొని 2047 లోపల ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని చెప్పేసి 6 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రియలైజేషన్ తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. దానిలో భాగంగానే దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే దానికి అనుగుణంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అనుబంధ సంస్థలు, ఇవన్నీ మన పల్లెల నుంచి వచ్చిన యువకులైతే ఏమి వీళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి. అలాగే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. గతంలో జగన్ రెడ్డి చేసిన నిర్వాహకానికి ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా మనం ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ BAFR స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ IP స్టేజ్. అలాంటిది ఇండస్ట్రీస్ని మన ముఖ్యమంత్రి వర్యులు గారు కేంద్రానికి వెళ్ళి వాళ్ళతో చర్చించి ఈరోజు 14,000 కోట్ల రూపాయలు మన స్టీల్ ప్లాంట్కి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇలాంటివి గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చేశారా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే నా మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవి మాఫీ చేస్తే చాలు, మా స్టేట్ను మొత్తం మీరు అమ్మేసుకున్నా పర్లేదు, నా కేసులో ఒకటి మాఫీ చేస్తే చాలని ఢిల్లీ వెళ్ళి పెద్దల కాళ్ళ దగ్గర పడిన రోజులు ఉన్నాయి. అలాగే దావోస్లో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర స్టేట్స్కి పోటీ పడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు మన భారతదేశం ప్రతినిధిగా దావోస్లో పర్యటించడం జరిగింది. భారతదేశానికి ఇండస్ట్రీస్ రావాలి, భారతదేశానికి వస్తే మా భారతదేశం అగ్రగామిగా ఉంది, మేమంతా ఇండస్ట్రీస్ పెట్టడానికి మీరు వస్తే సహకరిస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేవలం రాష్ట్రం తరపున కాకుండా దేశం తరపున మొన్న దావోస్లో పర్యటించడం 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తామని చెప్పాము. దానిలో భాగం కేవలం 7 నెలల కాలంలోనే దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సరిపడా పరిశ్రమలు తీసుకొచ్చారు. వెళ్ళిన ప్రతి చోట మన ముఖ్యమంత్రి వర్యులకి రెడ్ కార్పెట్ పరిచారు. గతం 5 ఏళ్లలో ఎక్కడైనా కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ ఎండీల పేర్లు కానీ ఆ సీఈఓల పేర్లు కానీ ఉచ్చరించలేకపోయారు. వెళ్ళి అక్కడ ఏ క్షణము తీరిక లేకోకుండా ప్రతి నిమిషము మనం పని మీద వచ్చామనే ఉద్దేశంతో 4 రోజులు ఆయన ఎనలేని బిజీగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం శ్రమించడం జరిగింది. అందులో భాగంగా ఈ 7 నెలలు
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పూర్తి అయిన తర్వాత సుమారుగా 6,50,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర అభివృద్ధి కోసం కంపెనీలతో ఒప్పందం తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఈ రాష్ట్ర ప్రజలంతా ఎంతో హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి నాయకుడిని మనం ఇన్ని రోజులు ఎందుకు పొరపాటు చేసి గతంలో ఒక్కసారి అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి మోసపోయి ఇబ్బంది పడ్డాము. ఈరోజు ఇలాంటి అభివృద్ధి ముఖ్యమంత్రికి మనమంతా తోడ్పాటుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో యువతంతా హర్షిస్తూ ఉందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పరిశ్రమలు రావడానికి ఒకటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక యువతలో స్కిల్స్ నైపుణ్యతను ఏర్పాటు చేసి ఏ ఇండస్ట్రీకి ఏ వ్యవస్థ కావాలి అనే ముఖ్య ఉద్దేశంలో అలాంటివి ఇక్కడున్న మన వనరులను చూపించి ఇక్కడ మీకు ఏ ఏ వనరులు ఇక్కడ మీకు అవసరం ఉన్నాయో ఏ యువత ఏ అవకాశాలు పనులు ఉండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేసి అక్కడున్న సీఈఓలంతా మన ముఖ్యమంత్రి వారు చెప్పిన దానికి చాలా సంతోషించి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్లలో ఆయనేం గుర్తుపెట్టుకోడు, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మనం 5 ఏళ్లలో ఆయన ఒక్కసారి దావోస్ పర్యటన కూడా వెళ్ళకోకుండా కేవలం ఈ రాష్ట్రంలోనే ఉంటూ పెట్టుబడుల కోసం ఎటువంటి ప్రయత్నం కూడా చేయకపోయాడు. చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మన రాష్ట్ర పరిస్థితి. ఆ రోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పనులకు రాష్ట్రము చిన్నాభిన్నం అయిపోయి ఆర్థికంగా నష్టపోయి ఎన్నో కష్టాలలోకి పడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం అంతా గుర్తు చేసుకోవాల్సిన విషయాలు.